హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ హెల్త్. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. పుట్టిన పిల్లల్లో కూడా ఈ మధ్య రకరకాల సమస్యలు ఆ చిన్న పిల్లలను మరింత ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. అందుకే జాగ్రత్తగా ఉండాలని, అనారోగ్య సమస్యలు రాకుండా పలు నియమాలు పాటించాలని వైద్యులు సైతం చెబుతూ ఉంటారు. ఇకపోతే హార్ట్ అటాక్ అనేది ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఉన్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి కారణంగా 20 సంవత్సరాలు కూడా నిండకనే చాలా మంది హార్ట్ అటాక్ కి గురవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ అనేది మన కాళ్ళ ద్వారా కూడా తెలుసుకోవచ్చట. ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనం అనుసరించే జీవన శైలి, ఫాస్ట్ ఫుడ్, నూనె పదార్థాలు లాంటివి, అత్యంత అనారోగ్యకరమైన ఆహారం, అధిక ఒత్తిడి కూడా పలు రకాల అనారోగ్యాలకు దారితీస్తుంది. ముఖ్యంగా గుండెపోటు రావడానికి కాళ్లలో కనిపించే సంకేతాలు కూడా ప్రధానమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాళ్లలో భారం, నొప్పి, కొద్ది దూరం నడవగానే లేదా మెట్లు ఎక్కిన తర్వాత కాళ్లలో విపరీతమైన నొప్పి కనిపిస్తోంది. ఇది గుండెపోటుకు కూడా కారణం కావచ్చు. అలాగే కాళ్ళు చీలమండలాలు లేదా పిర్దలు ఆకస్మికంగా ఉబ్బడం కూడా గుండెపోటుకు సంకేతం. గుండె బలహీనంగా ఉన్నప్పుడు శరీర భాగాలకు రక్తం సరిగ్గా పంపు చేయలేకపోతుంది. అలాంటప్పుడు అకస్మాత్తుగా పాదాలు వాపుకు గురవుతాయి. అలాగే కాళ్లలో జలధరింపు, తిమ్మిరి, రక్త ప్రవాహం తగ్గినప్పుడు కనిపిస్తాయి. గుండెపోటుకు ఇది కూడా ఒక సంకేతం కావచ్చు. అందుకే కాళ్లలో కనిపించే ఈ లక్షణాలపై మీరు వెంటనే అప్రమత్తం అవ్వాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఇక గుండెపోటు రావడానికి గుండెలో నొప్పి, ఒత్తిడి, శ్వాస ఆడకపోవడం, ఆందోళన, వాంతులు, అలసట, నీరసం, అధిక చెమట లాంటి లక్షణాలు కూడా గుండెపోటుకు సంకేతాలు కావచ్చు. కాబట్టి రెగ్యులర్ గా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం, ఒత్తిడిని దూరం చేసుకోవడం లాంటివి గుండెపోటు సమస్య నుంచి మిమ్మల్ని తప్పిస్తాయి.